ఉదయ్ ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఎలక్షన్లు ఉంటే అక్కడ పోయి తెలంగాణలో హామీలన్నీ అమలు చేస్తున్నాము, ఇక్కడ కూడా మీరు ఓట్లేపించి గెలిపిస్తే వీటిని అమలు చేయించే బాధ్యత నాదిని అక్కడ పోయి మాట్లాడతారు. పక్క రాష్ట్రాలకు పోయి హామీలన్నీ తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్తారు. అంటే ఇప్పటి వరకు ఇవాళ గ్రామ సభల్లో ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండ్రు, ఏ విధంగా తిరగబడ్డారో అని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయిందని భావించాలా? ఎక్కడ మాట్లాడినా కూడా స్వేచ్ఛ మీరు అన్నట్టుగానే చెప్పినవన్నీ అబద్ధాలని కూడా మనం అన్నది కాదు, గ్రామ ప్రజలు కూడా వారి మాటల్లోనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేడు ఏదైతే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా ఇక్కడ గ్రామ సభల పేరుతో కూడా అధికారులను పంపించి అక్కడ వారి నుంచి రివ్యూ తీసుకోవాలన్న ఆలోచనలో కూడా వస్తుందని చెప్పేసి కొంతమంది గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఇక్కడ నమ్మబలికి కేవలం ఒక గ్యారెంటీ, అది కూడా ఉచిత బస్సు మహిళలందరూ కొట్టుకునే విధంగా కూడా తయారైందని కూడా చెప్పుకోవచ్చు. 6 గ్యారెంటీల్లో కూడా ఇప్పటివరకు ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా అమలు కాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేశాము, కొన్ని హామీలు ఇచ్చాము, అది కూడా అమలు చేస్తున్నాం, మీరు కూడా ఇక్కడ గెలిపించండి కాంగ్రెస్ని అన్నా కూడా అక్కడి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో జరిగిన పరిస్థితులు కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమేమి హామీలు ఇచ్చారు, గతంలో ఏమేమి హామీ ఇచ్చే, గత ప్రభుత్వం ఎలాంటి హామీలు ప్రజలకు నెరవేర్చింది, వారు ఇచ్చిన హామీలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మరోపక్క కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రైతులకు ముఖ్యంగా రైతు భరోసా పేరుతో ఎన్నికల సమయంలో మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు తీసుకోండి, మేము రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తూ 12,000 ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం పట్ల కూడా అటు రైతులు కావచ్చు, అటు గ్రామ ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మేధావులు కూడా కొంత ఆలోచన కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు అమలు కాని హామీలు ఇచ్చి కూడా ఎందుకు ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, సంవత్సరం కాలంగా కూడా ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తున్నారు, ఒకరి పేరు చెప్పి ఇంకొకరు చెప్పేసి ఇట్లా ప్రజల్లో ఎందుకు మభ్య పెడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క నిత్యం ధర్నాలతో కూడా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ధర్నాలతో కూడా అటు పట్టణాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆశా వర్కర్లు కావచ్చు, అటు ఆటో డ్రైవర్లు కావచ్చు, అటు రైతులు కావచ్చు, అటు మహిళలు కావచ్చు, అటు వృద్ధులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టర్ వైజ్ కూడా ధర్నాలతో కూడా నిత్యం ఏదో ఒక సమస్యతో కూడా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోపక్క కూడా మహిళలు తులం బంగారు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం అన్న 1,116,000 ఇచ్చేది, కానీ మీరు అమలు కానీ హామీలలో ఒకటి 1,116,000తో పాటు తులం బంగారు ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది బంగారం, ఎక్కడ ఇచ్చిరు, ఎవరికి ఇచ్చిరు? గత ప్రభుత్వం ఇచ్చిదే మీరు ఇస్తున్నారని చెప్పేసి మహిళలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఆడబిడ్డలకు కట్న కానుకల కింద కూడా ఈ 1,116 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీరు లేనిపోని మాటలు చెప్పి మాకు ఆశలు చూపించి ఇప్పుడు హస్తం చేయి చూపించినట్టు మాకు చేయి చూపిస్తున్నారని చెప్పేసి మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వృద్ధులు సైతం పింఛను పెంచుతామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెంచింది లేదు అని చెప్పేసి అటు వృద్ధులు కూడా గ్రామాల్లో తిడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు గ్రామ సభల పేరుతో కూడా ఇక్కడికి వచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాయమాటలకు లొంగబోమని చెప్పేసి అటు వృద్ధులు, మహిళలు, గ్రామస్తులు, అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా గత కొద్ది రోజుల తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో కూడా మీరు ఇలాంటి మాటలు చెప్పడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ సభల్లో కూడా మనం ఉదయం నుంచి చూసుకున్నట్టే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ సభల్లో కూడా అధికారులను నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇచ్చిన హామీలను కూడా వారిని ప్రశ్నిస్తున్న తీరును కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ.